నమస్కారం వీవర్స్. శ్రీ రాఘవేంద్ర మహాత్యం. ఈ పరంపరలో మన వెంకటనాథునికి పాఠ ప్రవచనములలో కడు ప్రీతి. పాఠము చదువుతూ పాఠాలు చెప్పుతూ వెంకటనాథుడు ఆనంద సాగరములో కుంభకోణగిరిలో నివసించెను. ఒకసారి శ్రీ సుధీంద్ర తీర్థుల వారు ఉన్నత వ్యాసంగమైన శ్రీ జయతీర్థుల వారి శ్రీమన్యాయ సుధను పాఠం చెప్పుతుండిరి. ఆ సమయంలో క్లిష్టఘట్టమొకటి కొంచెము చెప్పి రేపు ముందు చెప్పెదను అని పాఠమును ఆపిరి. ఈ విషయములో ఏ శిష్యుడైనా విచారమందన చేస్తాడో చూద్దామని పరీక్షించటానికి ఆ రాత్రి శిష్యులు పడుకున్న చోట కేగి చూడగా చిత్రమును ధరించి ఎండిన ఆకులను కాలుస్తూ ఆ వెలుతురులో చదివి చాలాసేపు సాధన చేసి బూడిద పక్క ఆయాసముతో నిద్రిస్తున్న వెంకటనాథుని చూసిరి. వాడు తన దగ్గర పెట్టుకున్న తాటి ఆకు వహిని చూడగా బహు ఆశ్చర్యము కలిగినది. వారు చెప్పిన సంశయానికి చక్కగా సమాధానమును విస్తారముగా వ్యాఖ్యానము చేసినాడు. తక్షణమే ఆనందంతో తమ వంటి మీదున్న శాలువాను కప్పి అతడు వ్రాసి పెట్టిన తాళపత్రములను తీసుకొని పోయిరి. మరుసటి దినము ఉదయము గురువుల శాలువా తనపై ఉండటం చూసి హడలిపోయి తన్ని దొంగగా చేయటానికి సహపాఠకులు చేసిన తతంగమిది అని మదిలో చింతించుచు స్నానాదులు తీరించిన తర్వాత గురువుల దగ్గర వచ్చి నిలబడినప్పుడు శ్రీపాదుల వారు తమరు రాత్రి చూసిన దృశ్యమును శిష్యులందరికీ వివరించి తమరు వెనుకటి దినము వదిలిన క్లిష్ట భాగానికి చక్కగా వ్యాఖ్యానించిన వెంకటనాథును పొగడుతూ, నీవు పెట్టిన పరిమళ అను పేరు నిజంగా యథార్థముగా ఉంది. మేమే నీకు శాల్వా కప్పి వచ్చినాము అని సంతోషంతో చెప్పిరి. అందుమూలంగా వెంకటనాథునికి పరిమళాచార్య అను బిరుదును దయపాలించిరి. ఇదే రీతి శ్రీ నారాయణ పండితాచార్యుల అణుమధ్వ విజయ లేఖ ప్రమేయాన వమాలిక అను గ్రంథానికి గూఢాభావ ప్రకాశిక అను మంచి వ్యాఖ్యానమును పరిస్ఫుటముగా వెంకటనాథుడు రచించెను. ఈ చిన్న గ్రంథానికి వ్యాకరణాది వివరణను చూస్తే వారి వ్యాఖ్యాన వైఖరి ఎలాంటి పండితునికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. పూర్వకాలంలో పీఠాధిపతులతోనే తత్వప్రచారము మొదలగు ధార్మిక కార్యక్రమములు జరుగుతుండెను. దాని ప్రకారం శ్రీ సుధీంద్ర తీర్థుల వారు తత్వప్రచారానికై సంచారానికి బయలుదేరితే వెంకటనాథుడు కూడా వెంబడించాల్సిందే. చోళదేశమున బ్రాహ్మణాగ్రహము పాండిత్యమునకు పుట్టినిల్లు. అక్కడున్న ప్రతి గృహములో సరస్వతీ పుత్రులే నిండియుండిరి. అక్కడ జరిగే హోమ హవనముల పొగ దట్టంగా నీలమేఘములను నిర్మాణము చేసేది. శిష్య సంపద సహితులై శ్రీ సుధీంద్ర తీర్థుల వారు చోళదేశమున సంచారానికి బయలుదేరిరి. అక్కడ అన్ని చోట శ్రీపాదుల వారికి బహు వైభవోపేతంగా స్వాగతం దొరికెను. మన్నారుగుడి అను క్షేత్రములో ఉండు శ్రీకృష్ణదేవుని దేవాలయము దగ్గర శ్రీపాదుల వారికి ఒక అద్వైత సన్యాసి ఒకరు ఎదురు వచ్చి వాదము చేయుటకు సిద్ధులైరి.
కానీ ద్వైత అద్వైతములు రెండు పరస్పరము ఉత్తర దక్షిణ ధ్రువములనే చెప్పవచ్చు. జీవ బ్రహ్మైక్యము అద్వైతవాదమైతే జీవుడు వేరు బ్రహ్మ వేరు అని చాటే తత్వమే ద్వైత తత్వము. వెంకటనాథుడు అద్వైతవాదమును వేద పురాణములను ఆధారముగా తీసుకొని అత్యద్భుతంగా ఖండతుండంగా నిరాకరించి ద్వైత తత్వమును సిద్ధాంతము చేసెను. ఇడి తత్వశాస్త్రము మరియు వ్యాకరణ శాస్త్రములు అతని హృద్గతమైయుండటం వలన అతని స్పష్టమైన నిరూపణయు మరియు వాగ్దాటికి ప్రతివాదులు నిరుద్ధరులై ఓడిపోగా శ్రీ సుధీంద్రతీర్థుల వారి సంతోషానికి పారమే లేకపోయింది. తమరు బోధన చేయకపోయినా వ్యాకరణ శాస్త్రములో అతని లోతైన జ్ఞానమును చూసి ఆశ్చర్యములో పడిన శ్రీపాదుల వారు మహాభాష్యాచార్యుడని బిరుదును అతనికిచ్చి గౌరవించిరి. ఆ దినము నుండి వెంకటనాథుడు మహాభాష్య వెంకట భట్టాచార్యులని ప్రసిద్ధి చెందిరి. శ్రీపాదు వారితో వెంకట భట్టాచార్యులు తంజావూరుకు సంచారేత్వన వచ్చినప్పుడు రాజు యొక్క ఆస్థానములో పండిత ప్రఖండుడైన యజ్ఞనారాయణ దీక్షితులు అనువారు పూర్వమీమాంస శాస్త్రములో వాదానికి దిగగా కాకతాళీయ శబ్దమున పై వాద వివాదములు జరిపి అతన్ని జయించిరి. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః.